ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. మీరు చావా సినిమా చూసారా? సైలెంట్ గా రిలీజ్ అయి ఆ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది బాలీవుడ్ మూవీ. టాలీవుడ్ దూకుడుతో ఇక బాలీవుడ్ పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో చావా మళ్లీ ఊపిరూదింది. ఇందులో మరాఠా యోధుడు సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా నటించి మెప్పించాడు. అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కూడా చిత్రీకరించాలనే డిమాండ్ వస్తుంది. మరి తెలుగులో ఏ హీరో చేస్తూ మంచిదో తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ తోబుట్టువుగా సంభాజీ మహారాజ్ మరాఠా గడ్డపై తిరుగులేని పాలకుడిగా మారి శత్రువుల్ని చీల్చి చెండాడాడు. మరాఠాలకు అండగా నిలిచాడు. ప్రజలతనికి తమ గుండెల్లో గుడి కట్టుకున్నారు. ఇదంతా చావా సినిమాలో చాలా బాగా చూపించారు. ఈ సినిమా చూశాక ప్రజలు భావోద్వేగానికి చెందుతున్నారు. ఏడుస్తూ థియేటర్ల నుంచి బయటకొస్తున్నారు. కారణం గుండెలు పిండేసే సెంటిమెంట్ ఉంది. మరి ఇలాంటి పాత్రను మన తెలుగులో ఎవరు చేస్తారు? అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ పాత్రను బాగా చేస్తారని నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి పాత్రలు చేయడంలో ఈ ముగ్గురికి ఆల్రెడీ అలవాటుంది. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు, కోట గోడలపై విన్యాసాలు ఇవన్నీ వీళ్లకు వెన్నతో పెట్టిన విద్యలా మారిపోయాయి. అందువల్ల వీరిలో ఎవరైనా బాగానే ఉంటుందని నిజన్లు చెప్తున్నారు. కొందరు నెటిజన్లు ప్రభాస్ చేయాలంటున్నారు. ఆల్రెడీ బాహుబలి 1, 2తో ప్రభాస్ టాలీవుడ్ పాన్ ఇండియా లెవెల్ కి తీసుకువెళ్లాడు. పైగా ప్రభాస్ భారీ కటౌట్ కారణంగా లుక్ అదిరిపోతుందంటున్నారు. అయితే ప్రభాస్ అస్సలు ఖాళీగా లేడు. రాజసాబ్ తర్వాత స్పిరిట్ క్యూలో ఉంది. ప్రభాస్ ఈ పాత్రను చేయాలంటే మరో 2 ఏళ్ల తర్వాతే వీలవదు. విజయ్ దేవరకొండ ఈ పాత్రకు బాగా సూట్ అవుతారని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. విజయ్ దేవరకొండ కూడా పెద్ద కటౌటే. పైగా ఇప్పుడు కండలు పెంచి బాహుబలిలా మారారు. ఇదే ఉప్పులో చావా చేశాడంటే శత్రువులు చావును చూస్తారు. పైగా వీడికి యాక్షన్, యాంగ్రీ సీన్స్ బాగా వస్తాయి. శత్రువుల్ని నరుక్కుంటూ వెళ్లిపోవడంలో తిరుగుండదు అంటున్నారు. అందుకే ఈ ఛాన్స్ వీడికే ఇవ్వాలి అంటున్నారు. ఈ పాత్రను ప్రిన్స్ మహేష్ బాబు ఎట్టి పరిస్థితుల్లో చేయడు. ఎందుకంటే ఆయన ఏదైనా కొత్త కథే తప్ప రీమేక్లను ఇష్టపడడు. పైగా ప్రస్తుతం మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి చేతిలో ఉన్నాడు. ఓ 3 ఏళ్ల పాటు వేరే సినిమా చేసే ఛాన్స్ లేదు. అందువల్ల ఈ కథ ప్రిన్స్ కి దక్కే అవకాశాలు లేనట్టే.